వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒక్కరోజే 4 అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయమన్నారు. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదని ఆయన గుర్తు చేశారు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకని స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం ఇదని స్పష్టం చేశారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం ఆందోళనకరమన్నారు. అత్యాచార బాధితులకు భరోసా కల్పించాలన్నారు. నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒక్కరోజే 4 అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయమన్నారు. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదని ఆయన గుర్తు చేశారు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం ఇది అని స్పష్టం చేశారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగడం ఆందోళనకరమన్నారు. అత్యాచార బాధితులకు భరోసా కల్పించాలన్నారు. నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.